ఒకటి లఘు గాయత్రి మంత్రము, రెండవది బృహత్ గాయత్రి మంత్రము. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి శ్రీ గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు గనక ధ్యానిస్తే ఆ తల్లి అనుగ్రహంతో వాక్శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. అలాగే గాయం తాం రయతీతి గాయత్రిగా గానం చేసేవారిని మరి రక్షించేది అని గాయత్రికి పేరు. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో వాగ్వై గాయత్రి అంటే మనం మాట్లాడే వాక్యే గాయత్రి అని అర్థం. ఇలా సకల మంత్రాలకు, అనుష్ఠాలకు, వేదాలకి మూలమైన దేవతగా గాయత్రీదేవి లోకంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. గాయత్రి మాత యొక్క గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఒక్క ఉదాహరణ అనేదే చాలు.